యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేర్చడం లేదంటూ విద్యార్థి సంఘ నాయకులు అనంతపురం నగరంలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై బైఠాయించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులకు గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిన ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదన్నారు. మరోవైపు పీజీ విద్యార్థులకు శాపంగా ఉన్న జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని పత్రికా ప్రకటన తప్ప ఎక్కడా అమలు చేయలేదన్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కూడా ఇంకా ఎక్కడ అమలు కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జనవరి నెలలో చలో సీఎం కార్యాలయం పిలుపునిస్తామని హెచ్చరించారు. శాఖ మంత్రి ఎన్నికల్లో యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఏదైతే పాదయాత్రలో జీవో నెంబర్ 77 అమలు చేస్తామని చెప్పారో, రద్దు చేస్తామని చెప్పారో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు 3,580 కోట్లు ఫీజు రింబర్స్మెంట్, వసతి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా దానిపై స్పందించలేదు. గత నెల రోజుల క్రితం నారా లోకేష్ గారు కేవలం ఒక పత్రికా ప్రకటన పెట్టి హామీ మాత్రమే ఇచ్చారు. హామీని ఏమాత్రం కూడా అమలు చేయలేదు. ఒక పక్క విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్, వసతి బకాయిలు విడుదల చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన వేసుకున్నప్పటికీ విద్యార్థుల కష్టాలు ఎక్కడ కూడా తీర్చలేదు. ఒకవైపు విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, మేనేజ్మెంట్ వారు తక్షణమే మీరు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు విడుదల చేస్తేనే మేము పరీక్షలకు అనుమతిస్తామని చెప్పి కళాశాల యాజమాన్యం హుకం జారీ చేస్తున్నారు. ఇవాళ 2020-2022 కోర్సు పూర్తి చేసుకొని ఉద్యోగాలు వస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల సర్టిఫికేట్లు కళాశాలలో ఉండిపోవడం వల్ల ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే ఏదైతే నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉందో దీనిపై స్పందించాలా, పెండింగ్ లో ఉన్నటువంటి 3,580 కోట్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. ఏదైతే వైసీపీ ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తామని చెప్పి జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే హామీని మోమర్చారు. తక్షణమే విద్యార్థుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు విడుదల చేయకపోతే ఇప్పటికే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమాలు అమలు చేయకపోతే జనవరి మాసంలో సీఎం కార్యం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయో వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, 3,500 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళ పైన కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన 77 రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరి వసతి దీవెన, విద్యా దీవెన ఏదైతే 3,500 కోట్లు ఉన్నాయో ఖచ్చితంగా మేము విద్యార్థులు విడుదల చేస్తామని పేపర్ ప్రకటన తప్పితే మీరు చేసింది ఏమీ లేదని ఈరోజు ఆల్ ఇండియా ఏఎస్ఎఫ్ గా సూటిగా ప్రకటిస్తున్నాం. మరి అదేవిధంగా డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్, ఇంజనీర్ కళాశాల విద్యార్థులు చదువుకొని పాస్ అయితే మరి పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు వస్తాయని చెప్తే మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మరి పక్క రాష్ట్రం వెళ్లి కూలీనాలు చేసుకుంటూ మరి ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ కళాశాలలకు మీరు కట్టి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయో 3,500 కోట్లు విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం కొనసాగిస్తారని మీరు ఇప్పటికి కూడా అంటే నవంబర్ లో కావచ్చు, డిసెంబర్ లో కావచ్చు, జనవరిలో మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఓన్లీ కళ్ళు ముందు పాటలు చెప్పి మీరు చెప్పకండి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల పక్షాన, పేద బడుగు బలహీన విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పారు. ఆ విద్యార్థులు ఏదైతే మాట ఇచ్చారో మీరు నిలబెట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.